హాయ్ వెల్కమ్ బ్యాక్ వినీస్ వ్లాగ్స్. టుడే వీడియో వచ్చేసి క్రాక్ హీల్ అండి. చాలామందికి కాళ్ళు పగులుతూ ఉంటాయి కదా, చలికాలంలో అయినా ఎండాకాలంలోనైనా వర్షాకాలంలోనైనా ఏ సీజన్లోనైనా కొంతమంది కాళ్ళు పగులుతూ ఉంటాయి కదా. సో దానికోసమని చిన్న రెమెడీ చెప్తున్నానండి. ముందుగా కొన్ని వాటర్ తీసుకోవాలి, కొంచెం లైక్ వాటర్ తీసుకోవాలి. దాంట్లో కాళ్ళని ఒక 5 or 10 minutes మనము నాననివ్వాలి. సో దీన్ని ప్యూమిక్ స్టోన్ అంటారండి. ఇది పాతకాలంలో చాలా మన అమ్మమ్మల తాతమ్మల కాలంలో ఇలాంటి రాయిని ఉపయోగించి స్నానాలు చేసేవారండి. సో దీన్ని ఇప్పుడు మనం ట్రెండీగా ప్యూమిక్ స్టోన్ అంటున్నాము. దీన్ని మనం కాళ్ళు నానబెట్టిన తర్వాత ఈ విధంగా రబ్ చేయాలండి. పొట్టు మొత్తం ఊడొస్తుంది, ఊడిన పొట్టు. దీన్ని పైన స్కిన్ పైన మాత్రం రబ్ చేయొద్దండి, ఎందుకంటే ఇది స్కిన్కి పాడైపోయి మనకి చర్మం ఇలా లేస్తుంది. సో ఓన్లీ ఇది పాదాలకి మాత్రమే యూజ్ చేయాలి. ఈ విధంగా మన పగిలిన పాదాలని మంచిగా క్లీన్ చేసుకోవడానికి ఈ రాయి అనేది బాగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా మనం ఎక్కడైతే బాగా విపరీతమైన పగుళ్ళు ఉంటాయో, ఎక్కువ కార్నర్లు మడిమల దగ్గర పగులుతూ ఉంటాయి కదా, ఈ విధంగా మనం రబ్ చేసి ఊడిపోయిన చర్మాన్ని మొత్తం తీసేసుకుంటుంది. ఈ విధంగా మనం కాళ్ళని డ్రై చేసుకున్న తర్వాత కొంచెం లోషన్ రాసుకోవాలి. లోషన్ రాసుకోవడం కంటే ఇంకా అలోవెరా అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. సో నేను అది కూడా చేస్తాను, ఎలా రాయాలి ఏంటి అనేది. ఇప్పుడు మాత్రం జస్ట్ లోషన్ రాస్తున్నాను. ఇది ఈ విధంగా డే బై డే చేసామంటే మన క్రాక్ హీల్ అనేది మొత్తం పోతుంది. చాలా స్మూత్గా అవుతాయండి పాదాలు, చాలా సూపర్గా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. నాకు పగుళ్ళు ఉన్నాయి కాబట్టి నేను పెడుతున్నాను. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీరు కూడా ఇది యూజ్ చేసుకోండి. నాకైతే చాలా బాగా రిజల్ట్ కనిపించింది. ఇది కంపల్సరీగా డే నైట్ మనం డే అంతా తిరుగుతూనే ఉంటాం కదండి వాటర్లో ఏదో పని చేసుకుంటూ. ఈ విధంగా మంచిగా అనిపిస్తాయి కాళ్ళు. చూడండి, లోషన్ రాసాక ఒక 5 minutes తర్వాత డ్రై అయిపోతే ఎంత బాగా నీట్గా కనిపిస్తున్నాయో కాళ్ళు. ఈ విధంగా ఉంటాయండి. సో మా వీడియో లైక్ చేయండి, షేర్